62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, అంటే భారత ఆర్థిక పరంగా దూసుకుపోతుంది. సో ముఖ్యంగా ఇక్కడ సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు. అదన్నా వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండాల్సిందే, సిస్టమ్ కూడా గంటల కాడు పని చేయాల్సిందే. సో అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న లక్షలాది మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి మీరు ఒక 3 వ్యాయామాలు లేదా 3 అలవాట్లు చెప్పండి, తద్వారా వాళ్ళ జీవితంలో ఆర్థోపెడిక్ కలిసే అవకాశం ఉండకుండా. అబ్సల్యూట్లీ. హెల్త్కి కావాల్సినది 3 ఫ్యాక్టర్స్ మీరు కరెక్ట్గా చెప్పారు. హెల్దీగా అంటే ఆర్థోపెడిక్స్ కానీ ఎనీ హెల్దీగా ఉండాలంటే మనకు కావాల్సింది గుడ్ ఫుడ్ కావాలి. మంచి అంటే హెల్దీ ఫుడ్. తినకుండా వెయిట్ లాస్ కానీ తినకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్హెల్దీగా తయారవుతాం. సో గుడ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే 40 minutes వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ కానీ జిమ్లో చేయడం కానీ, కొంచెం వెయిట్ లిఫ్టింగ్ అంటే చిన్న డంబుల్స్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఫ్యాక్టర్ అంటే గుడ్ స్లీప్. బోన్స్ జాయింట్స్ ఇవి రికవర్ కావాలంటే మనం డే టు డే యాక్టివిటీ చేయడం వల్ల కొంత డ్యామేజ్ ఉంటుంది. అవి హీల్ కావాలంటే మనకు గుడ్ నైట్ స్లీప్ అనే అవసరం ఉంటుంది. మినిమం 6 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫుడ్, గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఐటీ వాళ్ళకు ఏమవుతుందంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ వెరీ కామన్. ఇండోర్స్లో ఉంటారు, నో యాక్టివిటీ, సన్కి ఎక్స్పోజ్ కారు, మసిల్స్ చాలామంది చూస్తూ ఉంటాం మేము. మసిల్స్ కంప్లీట్లీ వేస్ట్ అయి ఉంటాయి, బోన్స్ చాలా వీక్ ఉంటాయి అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళు 24 hours 1 hour వాళ్ళ ఓన్ బాడీ కొరకు స్పెండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హాస్పిటల్స్ను డాక్టర్స్ను కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి రైట్ పోస్చర్ గురించి మాట్లాడుతాం డాక్టర్ గారు. సో అంటే కూర్చునే విధానంలో కానీ పడుకునే విధానంలో కానీ అంటే ఎటువంటిది బెస్ట్, ఎలా ఉండాలి? చాలా వరకు ఇప్పుడు ఐటీ అంటే బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్. 90% ఆఫ్ ది పీపుల్ సఫర్ విత్ బ్యాక్ పెయిన్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ టైంలో. మెయిన్ రీజన్ ఫర్ బ్యాక్ పెయిన్ అనేది పోస్చర్, బ్యాడ్ పోస్చర్. ఈ ఐటీ వాళ్ళు ఏంటంటే ఇష్టం ఉన్నట్టు బెడ్లో పడుకొని చేస్తూ ఉంటారు, సోఫాలో పడుకొని చేస్తూ ఉంటున్నారు. మనం కూర్చున్నప్పుడు లోయర్ బ్యాక్ సీట్ టచ్ కావాలంటే వెనక్కి జరిగి ఉన్నప్పుడు మన కర్వేచర్ ఎలా అంటే ప్రాపర్గా ఉంటుంది. ఆ లోవర్ బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది స్పైన్ ప్రాపర్గా ఉంటుంది. మనం కంప్యూటర్ చూసినప్పుడు మన ఐ లెవెల్లో కంప్యూటర్ ఉండాలి. టీవీ ఉన్నా సేమ్ లెవెల్, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కూడా మన ఐ లెవెల్తో ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పోస్చర్ అనేది 4 groups ఆఫ్ మసిల్స్ ఉంటాయి, ఫ్రంట్, 2 sides, బ్యాక్. వీటికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడే మనకు తెలియకుండానే సబ్కాన్షియస్లీ మన పోస్చర్ అవి మెయింటైన్ చేస్తుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ఎక్సర్సైజ్ వల్లనే ఈ పోస్చర్ బాగా వరకు కరెక్ట్ అవుతుంది. మ్యాట్రిసెస్ విషయానికి వస్తే అంటే మీలాంటి డాక్టర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటారు చాలామంది. సో ఎటువంటి పరుపు పడుకోవడానికి మంచిది, ఎందుకు? ఇది కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే సార్ నేను హార్డ్ బ్యాక్ పెయిన్ వచ్చింది, హార్డ్ బెడ్ మీద పడుకున్నాను అయినా తగ్గడం లేదంటారు. అది కరెక్ట్ కాదు. మ్యాట్రస్ అనేది మన బాడీ స్మూత్గా ఉండదు, మనకు కొంచెం సాఫ్ట్ మ్యాట్రస్ అవసరం ఉంటుంది. మనం వేసుకునే బెడ్ మాత్రం హార్డ్గా ఉండాలి, చెక్కతో చేసింది, స్ప్రింగ్ కాకుండా. దానిపైన 6 inches మ్యాట్రస్, ఈరోజు రేపు మెమరీ ఫోమ్ అని చాలా వస్తున్నాయి. సాఫ్ట్ మ్యాట్రస్ వేసుకొని కానీ కింద బెడ్ మాత్రము వెరీ హార్డ్ బెడ్ ఉండి దానిపైన మ్యాట్రస్ వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకు కంఫర్టబుల్ పొజిషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ ఆర్థోపెడిక్ బెడ్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఆర్థోపెడిక్ చైర్. అటువంటిది ఏమి లేదు. ఒక్కొక్క పర్సన్కు వేరియస్ టైప్స్ ఆఫ్ అవసరం ఉంటుంది. సో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిదంటే మనం వేసే బెడ్ హార్డ్గా ఉండాలి, దానిపైన గుడ్ సాఫ్ట్ మ్యాట్రస్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్.